హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త చెబుతూ కీలక జీవో విడుదల చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు అంటే విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ఖజానా మరియు అకౌంట్స్ శాఖ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమైన శుభవార్తను అందించింది. ఇటీవల జారీ చేసిన కొత్త ప్రభుత్వ జీవో ప్రకారంగా పెన్షనర్లు తమ పెన్షన్‌ను ఒక ట్రెజరీ కార్యాలయం నుంచి మరొక కి బదిలీ చేసుకునే వెసులుబాటైతే కల్పించారు. గతంలో ఉన్న విధానం మరియు ఇబ్బందులు ఓసారి గమనించినట్లయితే ఇంతకుముందు ఒక పెన్షనర్ ఏ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తారో, పదవీ విరమణ తర్వాత జీవితాంతం అదే కార్యాలయం నుంచి పెన్షన్ తీసుకోవాల్సొచ్చేది. దీనివల్ల వృద్ధాప్యం, అనారోగ్యం లేదా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇతర ప్రాంతాలకు మారినప్పుడు పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడేవారు. ప్రతి నెలా పెన్షన్ కోసం పాత ట్రెజరీ పరిధిలోనే ఉండాల్సి రావటం చాలా వారికి శ్రమతో కూడుకున్నటువంటి పనిగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఉత్తర్వుల ప్రకారంగా మార్పులు మరియు ప్రయోజనాలైతే రావడం జరిగింది. సో, గత ఇబ్బందులన్నీ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారంగా పెన్షనర్లకు గొప్ప ఉపశమనం అయితే ఇచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారంగా పెన్షనర్లు తమ ప్రస్తుత పెన్షన్ తీసుకుంటున్నటువంటి సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్‌టీఓ నుండి తమకు సౌకర్యవంతంగా ఉండే ఏ ఇతర సబ్ ట్రెజరీ కార్యాలయానికైనా సరే తమ పెన్షన్‌ను బదిలీ చేసుకునే వెసులుబాటైతే ఈ జీవో ద్వారా కల్పించారు. మరి ఈ జీవో వల్ల ప్రధాన ప్రయోజనాలు ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా సౌకర్యం. నివాసం అంటే రెసిడెన్షియల్ మారినప్పుడు పెన్షనర్లు తమకు దగ్గరలో ఉన్న ట్రెజరీకి పెన్షన్‌ను అయితే మార్చుకోవచ్చనమాట. సో, మనము రాష్ట్రంలో ఎక్కడైనా సరే మార్చుకోవచ్చు. ఇకపోతే రెండవది శ్రమ ఆదా. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం అనేది తప్పుతుంది. మూడోది ఆరోగ్య భద్రత. వృద్ధాప్యం మరియు అనారోగ్య సమస్యలున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు. తమ పెన్షన్‌ను వేరొక ట్రెజరీకి మార్చుకోవాలి అనుకునేటటువంటి పెన్షనర్లు ఈ విధంగా ఈ క్రింది అప్లికేషన్ ప్రాసెస్‌నైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటిది దరఖాస్తు ఫామ్. సో, ఈ యొక్క ప్రాసెస్ అనేది దరఖాస్తు ఫామ్‌తో మొదలవుతుందనమాట. అప్లికేషన్‌తో. ముందుగా పెన్షన్ బదిలీ కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫామ్‌ని సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి లేదా ఆన్‌లైన్‌లో అయితే పొందాలి. రెండవది వివరాలు నింపడము. ఈ దరఖాస్తులో వివరాలను జాగ్రత్తగా మరియు స్పష్టంగా నింపాలి. అవేంటంటే పెన్షనర్ యొక్క పూర్తి పేరు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబరు స్పష్టంగా, ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ కార్యాలయం పేరు మరియు కోడ్ ఉంటుంది. సో, ప్రతి ఒక్క ట్రెజరీకి ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అలాగే ఏ ట్రెజరీ కార్యాలయానికి మీరు మారాలనుకుంటున్నారో ఆ కొత్త ట్రెజరీ మరియు దాని కోడ్ గూడా ఎంటర్ చేయాలి. అలాగే బదిలీకి గల కారణం అంటే నివాసం మార్పా లేదా ఆరోగ్య కారణాలా మొదలైనవి ఏవైనా కావచ్చు. ఒక రీజన్ అయితే మనము ఎంచుకోవాలి. ఫైనల్‌గా మనం అక్కడ ఉంటున్న చిరునామా మరియు ఫోను నంబర్‌తో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. దరఖాస్తు సమర్పణ. పూర్తి చేసినటువంటి దరఖాస్తును ఈ మేరకు అవసరమైన పత్రాలతో ఉదాహరణకు ఆధార్ కార్డ్, పీపీఓ కాపీ ఇట్లా వీటితో కలిపి జత చేసి మీరు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ కార్యాలయంలో అయితే సమర్పించాలి. నాలుగోది అధికారిక ప్రక్రియ. ట్రెజరీ అధికారులు మీ యొక్క దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత మీ పెన్షన్ రికార్డులను మీరు కోరుకున్న కొత్త ట్రెజరీ కార్యాలయానికి అధికారికంగా బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కొత్త ట్రెజరీ నుండి పెన్షన్‌ను అయితే పొందవచ్చు అన్నమాట. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వేలాది మంది పెన్షనర్లకు, ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికి ఎంతో ప్రయోజకరంగా అయితే ఉంటుంది. ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా,
వృద్ధులైన పెన్షనర్లకు గౌరవప్రదమైన మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కావున ఈ యొక్క అంశాన్ని అవసరమైన పెన్షనర్స్ అందరూ కూడా అంటే ఎవరైతే వేరే చోట నివాసం ఉంటున్నారో వారంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయితే సూచించడమైంది. ఫ్రెండ్స్ ఇది వితిన్ స్టేటే అనమాట. అంటే వితిన్ స్టేట్‌లోనే. మనకు అదర్ స్టేట్‌లో అయితే బదిలీ అవ్వదు కదా! సో, మనం ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఆ అవకాశం ఉండదు. ఏపీలో మనం ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే మార్చుకోవచ్చు. అంటే మనకు తరచుగా మన హోమ్ ట్రెజరీ అనేది మనకు దగ్గరలో ఉన్నట్లయితే అందుబాటులో ఉంటుంది. సో, దీనికి సంబంధించి మన మిత్రులు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్ అనేది గుడ్ థింగ్ ఫర్ ఆల్ పెన్షనర్స్ అనైతే అంటున్నారు. ఇలా చేయడము పెన్షనర్స్ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని. అలాగే ఐ రిసీవ్డ్ కమ్యుటేషన్ డిఫరెన్స్ అమౌంట్ టుడే. సో, ఆఫ్టర్ ఆహ్, ప్రీ-ఫిక్స్డ్ మై పెన్షన్ యాస్ పర్ 2020 ఆర్ఆర్‌పి. థాంక్ యూ అంటున్నారు. అంటే వీరికి ఆహ్, అమౌంట్ ఏదైతే ఉందో కమ్యుటేషన్ అమౌంట్, డిఫరెన్స్ అమౌంట్ అనేది జమ అయినట్టు. ఇక మరొకటి ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. థాంక్ యూ అండి. అలాగే ఫార్మ్ ఫిల్ చేసి ఇస్తే సరిపోతుందా? ఇంకా ఏమైనా పేపర్స్ ఇవ్వాలా సర్టిఫికేట్స్ అంటే, అవునండి. మీ యొక్క ఆధారు, అలాగే పీపీఓ కాపీ, ఇంకా ఏమైనా కావాలంటే వాళ్ళు అడుగుతారనమాట. అలాగే మీరు కొత్తగా చేరే అడ్రస్సు, అక్కడికి సంబంధించి ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం. ఇకపోతే దిస్ ఫెసిలిటీ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ పెన్షన్ ఫ్రమ్ వన్ ట్రెజరీ టు అనదర్ కన్వెన్షన్ ట్రెజరీ కన్వీనియంట్ ట్రెజరీ హ్యాస్ బీన్ ఇన్‌ఫోర్స్డ్ ఆల్రెడీ. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ న్యూ. నాట్ న్యూ ఇఫ్ ఐయామ్ నాట్ నౌ. సో, ఇది ఎగ్జిస్టింగ్‌లో ఉన్నదే అని అయితే అంటున్నారు. అవునండి. ఇది హైదరాబాద్‌కు సంబంధించి మార్చుకోవచ్చా 10 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు గడిచిపోయాయండి. అయిపోయింది. మార్చుకోవడం కుదరదు. సో, మరొకరు ఇలా అంటున్నారు. ఎందుకు మార్చడం? బ్యాంక్‌లోనే కదా అమౌంట్ పడుతుంది. ఇండియాలో ఎక్కడి నుండైనా ఏటీఎంలో తీసుకుంటారు కదా అంటున్నారు. కానీ కొన్ని అవసరాలు కొన్ని ట్రెజరీకెళ్ళి చేసుకోవాల్సిన అవసరాలైతే ఉంటాయన్నమాట. ఏవైనా ఇష్యూస్ వస్తే మనం ఖచ్చితంగా మన ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలి. మనము పక్క ట్రెజరీ కార్యాలయాన్ని గనక వెళ్తే వాళ్ళు చేయగలిగిన పనైనా సరే మీ హోమ్ ట్రెజరీకెళ్ళి చేసుకోండి అని జెప్పేసి సింపుల్‌గా జెప్పేస్తారనమాట. ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడూ తలెత్తకుండా ఉండాలి అంటే ఒకవేళ మనకు లైఫ్ సర్టిఫికేట్‌లో ఇబ్బందొచ్చింది. ఆన్‌లైన్‌లో చేయలేకపోయామంటే ఖచ్చితంగా మనము తీసుకుంటున్నటువంటి పెన్షన్ తీసుకున్న ట్రెజరీకే వెళ్ళాలి. అలా ఏదో ఒకటి పెన్షన్ ఎక్కువ తక్కువ వచ్చింది. డీడీఓ గారు మనము వీరిని కన్సల్ట్ అవ్వాలన్నా డైరెక్ట్‌గా మన ట్రెజరీ అనేది దగ్గరలో ఉంటే ఎస్‌టీఓ గారిని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటే ఆ విధంగా పని అయిపోతుందనమాట. సో, ఇందుకోసం అనేది మనము ట్రెజరీ మార్పనేది చాలా ముఖ్యమనమాట. అంటే మరీ నెల, 2 నెలల కోసం మార్పు చేసుకోవద్దండి. మీరు పర్మనెంట్‌గా మారిపోయి అక్కడే ఉంటారు అని తెలిస్తే అప్పుడైతే మార్చుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.